హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన డిఫెన్స్ డార్లింగ్ యాప్‌లో వచ్చేసి 60% ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. మీరు ఏ కోర్స్ తీసుకున్నా గానీ మనకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎస్ఎస్‌సి ఎస్ఎస్‌సి కోర్సెస్ గానీ, రైల్వే కోర్సెస్ గానీ. అక్కడ డెమో వీడియోస్ ఉంటాయి. చూడండి. కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ మీకు మరికొద్ది గంటల్లో మీకు ఆఫర్ అయితే క్లోజ్ అవుతుందనమాట. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక మెయిన్ టాపిక్ నడితే మనకు సెంట్రల్ రైల్వేస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు 2400కు పైగా పోస్టులు భర్తీ చేయడానికి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి ఎటువంటి ఎగ్జామ్ గానీ, ఎటువంటి మెడికల్ టెస్ట్ గానీ, ఎటువంటి రన్నింగ్ గానీ కండక్ట్ అయితే చేయరు. మనకొచ్చేసిందంటే మనకొచ్చినటువంటి ఏవైతే క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనల్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అంటే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు మనకు ట్రైనింగ్‌కి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. అది ఏంటి? ఈ నోటిఫికేషన్‌కి క్వాలిఫికేషన్ ఏంటి? ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు? అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? అండ్ అప్లై ఫీజ్ ఉందా? లేదా? అనేది ప్రతీది మీకు పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకోటి బ్రదర్, వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుందన్నమాట. అండ్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా ఉంటే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. మీకు ఇటువంటి జాబ్ జెన్యూన్ అప్డేట్స్ అనేవి మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక మిగతా వెళ్ళినట్టయితే మనకు సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ అయితే ఇచ్చాడు. అయితే ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు ఆగస్టు 12, 2025 మార్నింగ్ 11 గంటలకి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేటు సెప్టెంబర్ 11, 2025 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టైం అయితే ఉందన్నమాట. ఎవరికైతే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అండ్ అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసేయండి. ఇది చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏందని మీకు కింద చెప్తాను. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తున్నట్టు మొత్తం కూడా ఏంటంటే 2418 స్లాట్స్ అయితే మనకు భర్తీ చేస్తున్నట్టు ఈ నోటిఫికేషన్‌లో వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఏజ్ లిమిట్ విషయానికొస్తే గన మనకు ముందుగా వచ్చేసి ఆగస్టు 12, 2025 మనకు ఆ డేట్‌న అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మినిమమ్ 15 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 24 ఇయర్స్ అయితే ఉండాలి. 15 నుండి 24 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళొచ్చేసి 29, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళొచ్చేసి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రతి క్యాస్ట్ వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు కిందనే మనకు డేట్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అది ఒకసారి చూసుకోండి బ్రదర్. అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ నుండి ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చని వాళ్ళు కింద మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో మనకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు గానీ అండ్ ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు కంపల్సరీగా రూ. 100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ రూ. 100 కూడా మీకు నాన్ రిఫండబుల్ అనమాట. అంటే మీరు వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ మీరు క్యాన్సిల్ చేసుకున్నా కూడా మీకు రీఫండ్ అయితే అవ్వదు. కాబట్టి మీరు కంపల్సరీగా చూసుకొని, ఆలోచించుకొని పేమెంట్ చేసుకోండి. తక్కువ పేమెంటే కాబట్టి. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేసినటువంటి ఏవైతే పోస్టులున్నాయో 2400 పైగా పోస్టులు ఇవి మనకు క్లస్టర్ వైస్‌గా మళ్ళీ క్లస్టర్‌లోనే మళ్ళా యూనిట్ వైస్‌గా మనకు భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ముందుకొచ్చేసి ఫస్ట్ క్లస్టరు ముంబై. ముంబైలో మనకు క్లస్టర్ అంటే ఆ క్లస్టర్‌లోన యూనిట్స్ చూసుకున్నట్లయితే క్యారేజ్ అండ్ వ్యాగను కొచ్చిన్ ఇది ఉంది ముంబై. అదే కళ్యాణ్ డీజిల్ షెడ్డు, కుర్లా డీజిల్ షెడ్లు ఇట్లా చాలా రకాలైనటువంటి యూనిట్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చి మనకు బొసవాలా ఇంకొక అంటే క్లస్టర్‌లోన తర్వాత పూణే క్లస్టరు, నాగ్‌పూర్ క్లస్టరు, ఇట్లా సోలాపూర్ క్లస్టరు అండ్ యూనిట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు కేటగిరీ వైస్‌గా, ట్రేడ్ వైస్‌గా మనకు పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఇక్కడ పోస్ట్ చూసుకున్నట్లయితే ముంబై క్లస్టర్‌లోన మనకు 258 పోస్టులు అండ్ ట్రేడ్ వైస్‌గా చూసుకోవచ్చు. ఫిట్టరు, వెల్డరు, కార్పెంటరు, పెయింటరు అదేవిధంగా టైలరు ఇట్లా. అండ్ పక్కనే మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు కళ్యాణ్ డీజిల్ షెడ్‌లోన 50 పోస్టులు అండ్ కుర్లా డీజిల్ షెడ్‌లోన మనకు 60 పోస్టులు అండ్ నెక్స్ట్ వచ్చి మనకు ముంబై క్లస్టర్‌లోన మనకు సీనియర్ ఇదైతే కళ్యాణ్ అన్నమాట ఇది కూడా. అదేవిధంగా మనకు టీఆర్ఎస్ కుర్లా మనకు 180 అదేవిధంగా పార్లే వర్క్‌షాపు దీనిలో వచ్చేసి మనకు ఓవరాల్‌గా 303 ఇట్లా చాలా రకాలైనటువంటి క్లస్టర్స్‌లోన మనకు యూనిట్ వైస్‌గా మనకు డివైడ్ చేశారు. మీరు ట్రేడ్ వైస్‌గా కూడా చూసుకోవచ్చనమాట ఇవన్నీ కూడా మనకు. ఇక నెక్స్ట్ మనకు మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే మనకు 10+2 ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుందో దాని ద్వారా మనకు భర్తీ చేస్తున్నారు. మనకు మినిమమ్ వచ్చేసి 10థ్ క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. ఈ 10థ్ క్లాస్ కూడా మనకు మినిమమ్ 50% అబోవ్ మీకు మార్కులు వచ్చింటే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ 10థ్‌తో పాటు కంపల్సరీ మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనమాట. మనకు ఐటీఐ సర్టిఫికేట్ వచ్చేసి మీకు అక్కడ మీకు క్లస్టర్ వైస్‌గా మీకు ట్రేడ్ వైస్‌గా చెప్పాను కదా! అంటే ఫిట్టరు, ఎలక్ట్రీషియను,
టైలరు ఇట్లా మనకు అక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో ఏదో ఒక విభాగంలో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మళ్ళీ కింద కామెంట్ చేయొద్దండి. బ్రదర్ నాకు ఐటీఐ సర్టిఫికేట్ లేదు నేను అప్లై చేసుకోవచ్చా అని. అటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. దీనికి కంపల్సరీగా ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు మోడ్ ఆఫ్ సెలక్షన్. మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్, ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ వచ్చేసి మనకు మీ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ షార్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఆల్రెడీ మీకు వీడియోలో స్టార్టింగ్‌లో చెప్పాను. మనకేందంటే మన ఎడ్యుకేషన్‌లో వచ్చినటువంటి క్వాలిఫికేషన్ మార్క్స్‌ని బేస్ చేసుకొని మనకు షార్ట్ లిస్ట్ చేస్తారండి. ఇక్కడ మనకు 10థ్ క్లాసు ప్లస్ ఐటీఐ మనకు 2 కూడా కంబైన్ చేసుకొని మనకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అంటే మనకు 10థ్‌లో వచ్చేసి మనకు మినిమమ్ 50% మీకు ఎక్కువైతే వచ్చుండాలి. అదేవిధంగా ఐటీలో కూడా మీకు 50% అబోవ్ మీకు ఎవరైతే స్కోర్ చేసుంటారో వాళ్ళకు రెండిటిని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అనేది ఏముంటుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలిచిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనకేందంటే మనకు తర్వాత ట్రైనింగ్‌కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్ వచ్చేసి ఏందంటే బ్రదర్, మనకు ఎవరైతే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ పేరు ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్రెంటిస్‌గా మనకు భర్తీ చేస్తున్నారు. అప్రెంటిస్‌గా మనకు సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అప్రెంటిస్‌షిప్ అంటే మనకు పర్మనెంట్ జాబ్ అయితే కాదు బ్రదర్. ఇవి వచ్చేసి ఏందంటే మనకు 1 ఇయర్ వరకు వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అంటే ఏందంటే మనకు అప్రెంటిస్‌షిప్ అనమాట. వాళ్ళే వర్క్ నేర్పిస్తారు. ఆ అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకేందంటే మనకు రైల్వే డిపార్ట్‌మెంట్‌లో వచ్చే నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో, రైల్వే గ్రూప్ డి గాని, ఇంకా వివిధ రకాల నోటిఫికేషన్‌లకి అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకు కొద్దిగా ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళకంటూ కొన్ని పోస్టులను కేటాయిస్తారు. అండ్ వాళ్ళకంటూ కొద్దిగా కట్ ఆఫ్ అనేది తగ్గుతుందనమాట. అంటే మీకేందంటే అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకు రైల్వే డిపార్ట్‌మెంట్‌లోనే జాబ్ సాధించాలంటే మీకు తక్కువ స్కోర్ చేసినా కూడా మీకు ఇదొక బెనిఫిట్ అనమాట. అంటే ఇది అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళు ఎవరుతున్నారో మనకు రైల్వే డిపార్ట్‌మెంట్‌లో తక్కువ స్కోర్ చేశారనుకోండి ఎగ్జామ్స్‌లోన, అప్పుడు మీకు తక్కువ స్కోర్ చేసినా కూడా దీన్ని బేస్ చేసుకొని అప్రెంటిస్‌షిప్ చేశాడు కదా! అనే ఉద్దేశం కొద్దీ కూడా కట్ ఆఫ్ అనేది చాలా తగ్గుతుంది. మీకు మెరిట్ లిస్ట్‌లో మీకు జాబ్ అయితే ఉంటుందనమాట. అయితే మీకొక డౌట్ అయితే ఉండొచ్చు. బ్రదర్ మనకు 1 ఇయర్ వరకు ట్రైనింగ్ ఉంటుంది గదా! మనకేమైనా అమౌంట్ వస్తుందా? సాలరీ వస్తుందా అని. ఇక్కడొచ్చేసిందంటే ఎవరైతే అప్రెంటిస్‌షిప్‌గా సెలెక్ట్ అవుతారో వాళ్ళు కంపల్సరీగా 1 ఇయర్ వరకు మీరు ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. అండ్ ఈ 1 ఇయర్ వరకు మనకు పర్ మంత్ అంటే ప్రతి నెల మనకు 7,000 మనకు స్టే ఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది సాలరీ అయితే కాదు. స్టే ఫండ్ అనమాట. అంటే మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ట్రైనింగ్‌లోన దానికి వాళ్ళు కొద్దిగా అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ అమౌంట్ అనేది మీరు మీ ఇష్టం అనేది. మీకు సింపుల్ చెప్పాలంటే మీరు సాలరీ అనుకోండి మీరు. బట్ ఏందంటే సాలరీ కాదు స్టే ఫండ్ మాత్రమే. ఆ అమౌంట్ మీరు ఖర్చయితే పెట్టుకోవచ్చనమాట. అంటే ఇంకోటి మనకు అగ్రీమెంట్ ఆఫ్ ట్రైనింగ్ అయితే ఉంటుందనమాట. మీరు 1 ఇయర్ వరకు కంపల్సరీగా ట్రైనింగ్ అయితే చేయాలి అని మనకు ట్రైనింగ్ అగ్రీమెంట్ ఉంటుంది. అయితే బ్రదర్ మళ్ళీ చెప్తున్నాను. ఇది ఎటువంటి పర్మనెంట్ జాబ్స్ గానీ, ఎటువంటిదైతే కాదు. ఇది ఓన్లీ అప్రెంటిస్‌షిప్ మాత్రమే. మళ్ళీ మీరు కింద కామెంట్ చేయొద్దండి. ఇవి అప్రెంటిస్‌షిప్ అని. అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్ మీకు ఆల్రెడీ చెప్పాను. చాలామంది ఆ బెనిఫిట్ తెలియక కింద కామెంట్ అయితే చేస్తా ఉంటారనమాట. అప్రెంటిస్‌షిప్ అని. ఇంకోటేందంటే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్‌లొస్తే వీడియో చేయండి అని కూడా చాలామంది నాకు కామెంట్ చేస్తా ఉన్నారు. అండ్ చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్ కూడా మెసేజ్ చేస్తున్నారు. అంటే అటువంటి వాళ్ళకన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశం కొద్దీ వీడియో అయితే చేస్తా ఉంటాను. కాబట్టి మళ్ళీ మీరు కింద కామెంట్ చేయొద్దండి. ఇది జాబ్ గాదు అప్రెంటిస్‌షిప్ అని. ఇక నెక్స్ట్ మనకు అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి? ఫోటో అండ్ సిగ్నేచర్ ఏ విధంగా అప్‌లోడ్ చేయాలి? ఎంత సైజ్‌లో అప్‌లోడ్ చేయాలి? అదేవిధంగా మనం అప్లై చేసేటప్పుడు మనకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? 10థ్ అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేటు అండ్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళ డిజేబుల్ సర్టిఫికేటు, ఇట్లా చాలా రకమైన సర్టిఫికేట్స్ అయితే ఇచ్చాడు. అన్నీ కూడా మీరు అప్‌లోడ్ చేయాలి. చూసుకోండి ఒకసారి మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. హౌ టు అప్లై విషయానికొస్తే www.rrccr.com అనే వెబ్‌సైట్‌లో మాత్రమే మీరు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మాత్రమే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు సెంట్రల్ రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి ఇచ్చినటువంటి ఏవైతే 2418 స్లాట్స్ అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికైతే అప్రెంటిస్‌షిప్ చేయాలనే ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. అండ్ వీటికి రిలేటెడ్ ఉన్నటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి డైలీ నేను పోస్ట్ చేస్తూనే ఉంటానన్నమాట. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్ పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ.